సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రభంజనంలా సాగింది. అడుగడుగునా బస్సు యాత్రకు విశేష స్పందన కనిపించింది. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా జగన్ పాలన కొనసాగుతుంది అన్నారు వైసీపీ ప్రజాప్రతినిధులు. ఏపీలో వైసీపీ తలపెట్టిన బస్సు యాత్ర జైత్రయాత్రలా సాగుతోంది. వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోంది. సీఎం వైఎస్ జగన్ అందించిన చేయూతతో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సాధించిన అభివృద్ధిని తెలియజేస్తూ అనంతపురం జిల్లా గుంతకల్లో బడుగు బలహీన వర్గాల ప్రజల సాధికార ఉత్సవం నిర్వహించారు. గుంతకల్లో స్థానిక ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరిగింది. వైఎస్ఆర్ సర్కిల్లో జరిగిన బహిరంగ సభకు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సినీ నటుడు, వైసీపీ నేత అలీ హాజరయ్యారు. సీఎం జగన్ ని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో విపక్షాలన్నీ దుష్టశక్తుల్లో ఏకమై వస్తున్నాయని విమర్శించారు ఎంపీ నందిగం సురేష్. ఈ రాష్ట్రానికి దిక్సూచిలా ఉన్న సీఎం జగన్ ను రాష్ట్ర ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు ఎంపీ నందిగం సురేష్. బడుగు బలహీన వర్గాల గురించి నిత్యం ఆలోచించే జగన్ 25 ఏళ్లు సీఎంగా ఉంటేనే మన బ్రతుకులు మారతాయని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొనసాగిస్తున్న సందర్భంలో ఇవాళ 12% ఉన్న పేదరికం 4% తగ్గిందంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం మాత్రమే, ఆయన తీసుకున్న నిర్ణయాలు మాత్రమే. ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ మధ్య కాలంలో పురుడు పోసుకున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి శత్రువులంతా ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కన చేసి ఓటమి దిశగా అడుగులేపిద్దామని చూస్తా ఉన్నారు. గుంతకల్లో నిర్వహించిన బస్సు యాత్రను చూస్తుంటే ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి విజయ యాత్రలో ఉందన్నారు వైసీపీ నేత, సినీ నటుడు అలీ. 50,000కే ఇంత డెవలప్మెంట్ ఉంటే గుంతకల్లు 1,00,000 అయితే ఇంకా ఎంత డెవలప్మెంట్ ఉంటుంది అన్న చూడటానికి సినిమాలో విలన్లా ఉంటాడు కానీ చాలా మంచోడు. మీసం తిప్పండి ఒకసారి. తెల్ల బట్టలు వేస్తాడు, తెల్లటి గడ్డం పెంచుతాడు, తెల్లటి మనసున్నోడు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సీఎం జగన్తోనే సాధ్యమైందన్నారు వైసీపీ నేతలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన సీఎం జగన్ కు మరోసారి మద్దతు తెలపాలని నినదించారు వైసీపీ నేతలు.